నమస్తే విశ్వాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఢిల్లీలోని సశక్తి నారీ వికసిత్ భారత్ కార్యక్రమంలో పాల్గొననున్న ప్రధాని నరేంద్ర మోదీ. చంద్రబాబుకు పొత్తులు కొత్తేవి కాదు, ఎంపీ వైఎస్ అవినాష్. జగన్ బిల్డప్ బాబాయ్ డ్రోన్ చూసి భయపడ్డాడు, నారా లోకేష్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్చి 11వ తేదీ ఉదయం 10 గంటలకు న్యూఢిల్లీలోని పూసాలోని ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో నమో డ్రోన్ దీదీ నిర్వహించిన సశక్తి నారీ వికసిత్ భారత్ కార్యక్రమంలో మరియు వ్యవసాయ డ్రోన్ ప్రదర్శనలను వీక్షిస్తారు. దేశవ్యాప్తంగా 10 వేర్వేరు ప్రదేశాల నుండి నమో డ్రోన్ డీడీస్లు కూడా ఏకకాలంలో డ్రోన్ ప్రదర్శనలో పాల్గొంటాయి. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి 1000 మంది నమో డ్రోన్ దీదీలకు డ్రోన్లను అందజేస్తారు. सीमित कर दिया गया था. आज वे राष्ट्र निर्माण में अपनी भूमिका का विस्तार कर रही हैं. आज गांव देहात में नए नए अवसर बन रहे हैं, नए नए पद बने हैं और लाखों की संख्या में बैंक सखी, कृषि सखी, पशु सखी, मत्स्य सखी और सर्विस सेक्टर से जुड़ी दीदियां गांवों में सेवाएं दे रही है. ये दीदियां स्वास्थ्य से लेकर डिजिटल इंडिया तक देश के राष्ट्रीय अभियानों को नई गति दे रही है. प्रधानमंत्री ग्रामीण डिजिटल साक्षरता अभियान को चलाने वाली 50% से अधिक महिलाएं और 50% से अधिक लाभार्थी भी महिलाएं हैं. सफलताओं की ये श्रृंखला ही नारी शक्ति पर मेरे भरोसे को और ज्यादा मजबूत करती है. मैं देश की हर माता, बहन, बेटी को ये विश्वास दिलाता हूं कि हमारा तीसरा कार्यकाल नारी शक्ति के उत्कर्ष का. చంద్రబాబుకు పొత్తులు కొత్తేమి కాదని కడప పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. ఆదివారం వేంపల్లిలో ఎంపీ మాట్లాడుతూ ఎన్నికలు వస్తే చంద్రబాబుకు పొత్తులు గుర్తొస్తాయన్నారు. ఎంతమంది కలిసి వచ్చినా, ఎల్లో మీడియా ఎంత మద్దతు ఇచ్చినా గెలిచేది వైసీపీ పార్టీనే అని ధీమా వ్యక్తం చేశారు. 2009లో టీడీపీ ఓడిపోగానే సుజనా చౌదరి, సీఎం రమేష్ బీజేపీలోకి మారారని ఎద్దేవా చేశారు. ఎంతమంది కలిసి వచ్చినా ఇవాళ ఇదేం బీజేపీ, జనసేన, తెలుగుదేశం పొత్తు అనేది కొత్తగా నిన్న పుట్టిందేం కాదు. ప్రత్యక్షంగానో పరోక్షంగానో వీళ్ళందరూ కలిసే పనిచేస్తూ ఉన్నారు. మరి తప్పకుండా మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ వీళ్ళందరూ మరి గతంలో కలిసి పనిచేసినారు. 2014లో ఈ 5 ఏళ్లలో కూడా వాళ్ళు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదాలోకి వెళ్ళిపోయిన వెంటనే 2019లో తన అన్నుంగు శిష్యులైన సుజనా చౌదరి గారిని, రమేష్ గారిని, ఇటువంటి వాళ్ళందరినీ బీజేపీలోకి పంపించేసినాడు. సో బేసికల్గా బీజేపీలో ఉన్న టీడీపీ నాయకులు కూడా అనేక మంది వీళ్ళు పేరుకే బీజేపీ నాయకులు కానీ, బ్రాండ్ బీజేపీ కానీ, వీళ్ళంతా టీడీపీ నాయకులు మాదిరి వీళ్ళంతా కూడా. సో బేసికల్గా ఎప్పటి నుంచో బీజేపీతో కలిసి పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ ఏమంటే ముసుగు తొలగించి ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకున్నారు. సో చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యక్షంగా బీజేపీతో, పవన్ కళ్యాణ్తో పొత్తుంది, పరోక్షంగా కాంగ్రెస్ పార్టీతో, ఇంకా మిగతా పార్టీలతో కూడా పొత్తులు ఉన్నాయి. ఎంతమంది కలిసి వచ్చినా, ఎల్లో మీడియా ఆయనకు తోడున్నా, ఎంతమంది తోడున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అక్క చెల్లెమ్మలు, రైతులు, వృద్ధులు, వికలాంగులు ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్ర ప్రజానీకం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆయనకు జగన్మోహన్ రెడ్డి గారికి స్టార్ క్యాంపెయినర్లుగా ఉంటారు. ప్రతిపక్షాలు అన్ని ఏకమైనా కూడా చిత్తు కావాల్సిందే జగన్మోహన్ రెడ్డి గారి ముందు. జగన్ బిల్డప్ బాబాయ్ సిద్ధం సభలో డ్రోన్ చూసి భయపడ్డాడు అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. సోమవారం అనంతపురంలో జరిగిన శంకారావం సభలో యువనేత మాట్లాడుతూ సభకు జనం రారని తెలిసి గ్రాఫిక్స్ కోసం గ్రీన్ మ్యాట్ వేశారన్నారు. అరగంట అంబటి బెట్టింగ్ స్టార్ అనిల్ తనను బండబూతులు తిట్టారని, వాళ్లకు చెబుతున్నా ఎందుకు డ్రోన్ చూసి పిల్లుల్లా భయపడుతున్నారని వ్యాఖ్యలు చేశారు. బిల్డప్ బాబాయ్ సిద్ధం సభలు పెట్టాడు. జనరల్ గా ఎవరైనా ఒక పులి వస్తే, సింహం వస్తే భయపడతారు. కానీ బిల్డప్ బాబాయ్ డ్రోన్ చూసి భయపడిపోయాడండి. విచిత్రం ఏంటంటే మొత్తం సభలో గ్రీన్ మ్యాట్లు వేశారు. నాకే అర్థమోలా. మనం కూడా ఎన్నో సభలు చేశాం, గ్రీన్ మ్యాట్లు ఎందుకు వేసుకున్నాడరా అని. తర్వాత మనల్ని చెప్పారు
గ్రాఫిక్స్ చూపించేదానికి గ్రీన్ మ్యాట్లు వేశారు సార్ అని. ఏకంగా సభా సాక్షిగా అక్కడ ఉన్న అరగంట అంబటి బెట్టింగ్ స్టార్ అనిల్ నన్ను బండబూతులు తిట్టారు. వాళ్ళకి చెప్తున్నా, ఎందుకయ్యా డ్రోన్ చూసి పిల్లల్లాగా మీరు భయపడుతున్నారు? వాళ్ళే ఆ సభలో చెప్పారు, చూడండి అక్కడ ఒక డ్రోన్ ఉంది, ఖాళీ కుర్చీలు తీస్తున్నారని వాళ్ళే చెప్పే పరిస్థితి. అంటే వాళ్ళే ఒప్పుకున్నారు ఈ సభకి ఎవరు రాలేదని. అలా ఉంది ఈ పిల్లి జగన్ పరిస్థితి. బాహుబలి ట్రైలర్ లాగా చూపించారండి. సభకెళ్తే పులకేసి సినిమా చూసినట్టుంది అది. జీవో నంబర్ 3ని పునరుద్ధరించాలని, ఏజెన్సీలో 100% ఉద్యోగాలు స్థానిక గిరిజనులకే కేటాయించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర మన్యం బంద్లో భాగంగా అరకు నియోజకవర్గం అంతటా విజయవంతంగా కొనసాగుతోంది. ఆదివాసీ గిరిజన సంఘం అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు రాష్ట్ర వ్యాప్త మన్యం బంద్ విజయవంతంగా జరుగుతుంది. ఈ బంద్లో ఆదివాసీ ప్రజానికం, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, మహిళా, యువజన, విద్యార్థి సంఘాలన్నీ కలుపుకొని విజయవంతంగా పాల్గొంటున్నారు. ప్రధానంగా ఈ బంద్ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది, ఆదివాసీ ప్రాంతంలో జీవో నంబర్ 3 చట్టబద్ధత కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావాలి. అలాగే ఆదివాసీ స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలి. ఆదివాసీ ప్రాంతంలో నోటిఫై చేసిన ఉపాధ్యాయ పోస్టులు 517 పోస్టులు ఆదివాసులకు ఇవ్వాలి. కేవలం 38 పోస్టులు రాష్ట్ర వ్యాప్తంగా కేటాయించడం నిరసిస్తూ ఈ బంద్ నిర్వహిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదివాసుల మీద ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే 517 పోస్టులు 35 పోస్టులు ఇవ్వడం చాలా దుర్మార్గం, అన్యాయం చెప్పేసి ఈ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏమాత్రం మీకు చిత్తశుద్ధి ఉంటే ఆదివాసీ ప్రాంతంలో నోటిఫై చేసిన ఉపాధ్యాయ పోస్టులు ఆదివాసులకు ఇవ్వాలి. అంతేకాకుండా ఇటీవల కాలంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ఏకలవ్య, అలాగే గురుకులం, మెడికల్ కాలేజీలో జారీ చేసిన నోటిఫికేషన్లో ఆదివాసీలకు ఒక్క పోస్ట్ కూడా ఇవ్వకుండా దుర్మార్గంగా, అన్యాయంగా నోటిఫికేషన్ ఇచ్చింది. దాన్ని రద్దు చేయాలి. ఇక్కడ 100% ఆదివాసులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ అంశం మీద రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేస్తుంది. మన ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా గొప్పగా ప్రచారం చేస్తున్నాం. మేము టీఎస్సీలో తీర్మానం చేశామని చెప్పేసి చెప్తా ఉన్నారు. మీరు టీఎస్సీలో తీర్మానం చేస్తే చట్టబద్ధత కల్పిస్తూ ఎందుకు ఆర్డినెన్స్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వదని చెప్పేసి అడుగుతున్నాం. ఏమాత్రం ఆదివాసీ ప్రజాప్రతినిధులు, ఎంపీ, ఎమ్మెల్యేలు చిత్తశుద్ధి ఉంటే మీరు నిజంగా ఆదివాసీ బిడ్డలైతే ఆదివాసుల కోసం నిలబడతారా లేదా తేల్చుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా వీళ్ళకి హెచ్చరిక జారీ చేస్తున్నాం. లేదు అంటే రాబోయే ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది. అంతేకాకుండా అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఐటీడీఏ పరిధిలో సుమారు 1056 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అది గిరిజన ఆశ్రమ పాఠశాలలు కావచ్చు, మండల ప్రజా పరిషత్తులు కావచ్చు. దానికి ఆదివాసీ స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఆదివాసీ ప్రాంతంలో పండుతున్నటువంటి అటవీ ఉత్పత్తులు, చింతపండు 60 రూపాయలు కొనుగోలు చేయాలి. అలాగే పసుపు 200 రూపాయలు కొనుగోలు చేయాలి. అలాగే కాఫీ 500 ఇవ్వాలి, మిరియాలు 1000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా 1500 నాన్ షెడ్యూల్ ఏరియాలో గిరిజన గ్రామాలు ఉన్నాయి, అవి షెడ్యూల్ ఏరియాలో చేర్పించాలని చెప్పేసి, అలాగే రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సభల అనుమతి రద్దు చేస్తూ హైడ్రో పవర్ ప్రాజెక్టు కేటాయించినటువంటి హైడ్రో పవర్ ప్రాజెక్టు అనుమతులు రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. ఈ సమస్యల మీద ఆదివాసీ ప్రజానికం అంతా స్పందించి బంద్లో పాల్గొంటున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం, ఆదివాసీ ప్రజాప్రతినిధులు స్పందించి ఈ సమస్య పరిష్కారం కోసం జోక్యం తీసుకోకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తగిన మూల్యం చెల్లించుకు తప్పదని చెప్పేసి ఈ బంద్ సందర్భంగా హెచ్చరిక జారీ చేయడం జరుగుతుంది. గెలిపే ధ్యేయంగా ముందుకు వెళ్లాలి. మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంత లక్ష్మీ సత్యనారాయణమూర్తి, జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి పంతం నానాజీలు పేర్కొన్నారు. సలాది శ్రీనివాస్ బాబు, సలాది నాగాబాబు ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ మండలం వలసపాకల తమ నివాసంలో ఆత్మీయ విందు కార్యక్రమాన్ని నిర్వహించారు. అందరికీ నమస్కారం. ఎన్నికలు రావటం, రకరకాల రాజకీయ పార్టీలు, రకరకాల వ్యక్తులు ఎవరి ఆలోచన పరిధికి వారు టికెట్ల గురించి ప్రయత్నం చేసుకోవటం, ఎవరు శక్తివంతులో, ఎవరు ప్రజాదరణ పొందారో వాళ్ళని అభ్యర్థులుగా నిర్ణయించుకోవటం పార్టీల యొక్క సహజ లక్షణం. అందులో భాగంగా ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇటీవల జనసేన పార్టీతో టైఅప్ అయినప్పుడు ఈ టైఅప్లో ఇక్కడికి జనసేన రావటం, అక్కడ
జనసేనలో కూడా అనేక రకాలైన వ్యక్తులు నానాజీ గారికి కూడా పోటీ పడటం, చివరికి నానాజీ గారికి అధిష్టానం ఖరారు చేయటం జరిగింది. అందులో భాగంగా చిన్న చిన్న మనస్పర్ధలు ఉండి, చిన్న చిన్న వ్యత్యాసాలు ఉండి, టికెట్లు వచ్చేటప్పుడు ఎడమకం పెడమకంగా ఉన్నా గెలిపే ధ్యేయంగా పనిచేయాలని ఇక్కడ సోదరుడు సదాది శ్రీనివాసు నానాజీ గారు, అనంతలక్ష్మి గారికి, నాకు డిన్నర్ ఏర్పాటు చేసి సంఘీభావ తెలియపరచడానికి సదరు వాడి యొక్క క్యాటర్ ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ పరిచయం చేయడానికి వేదికగా ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఏది ఏమైనా రాజకీయంలో రండి సహజం. టికెట్ ఇచ్చిన తర్వాత ఏ పార్టీకి అయితే అధిష్టానం శిరస వహించి టికెట్ ఇస్తారో వాళ్ళకి రాత్రింబగళ్ళు కష్టపడి పనిచేసి ఈ సమాజంలో ఉన్న ఓటర్లందరినీ కూడా ఆకర్షితం చేసుకుని ముందుకెళ్ళాలి. అందులో భాగంగా మరి విజయవాడ తూర్పు నియోజకవర్గం కృష్ణాలంక సమీపంలో కృష్ణా నది ఒడ్డున రిటైనింగ్ వాల్ పక్కనే ఏర్పాటు చేసిన పార్కును పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా, రఘురామ్, శ్రీలక్ష్మి, దేవినేని అవినాష్ మరియు పలువురు నాయకులు సందర్శించారు. అనంతరం అవినాష్ మీడియాతో మాట్లాడుతూ 12 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన పార్కును రేపు జగన్మోహన్ రెడ్డి గారు చేతుల మీదుగా ప్రారంభం చేస్తారు. తూర్పు నియోజకవర్గం ప్రజలు అందరూ ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని అన్నారు. ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో నిర్మించిన రిటైనింగ్ వాల్ ఉందో దాన్ని రేపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆధ్వర్యంలో ప్రారంభోత్సవ కార్యక్రమం చేస్తడం జరుగుతుంది. అదేవిధంగా దాదాపుగా 12 కోట్లు పెట్టి విజయవాడ రివర్ ఫ్రంట్ ఏ విధంగా అయితే వివిధ దేశాల్లో అభివృద్ధి చెంది ఉంటుందో ఆ విధంగా ఈరోజు కృష్ణలంక ప్రాంతం రివర్ ఫ్రంట్ మొత్తం గారు ఈరోజు అభివృద్ధి చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో దానికి గారు పనులు ప్రారంభించి అది గారు పూర్తి అయ్యే విధంగా రేపు ప్రారంభోత్సవం కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు ఏదైతే ఈ ప్రాంత వాసులకు చిరకాల కోరిక నెరవేర్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజానికి అందరూ గారు ఎంతో సంతోషంగా మేము ఏదైతే కోరుకున్నామో ఆ కోరికను నెరవేర్చారు. జగన్మోహన్ రెడ్డి గారు మేము అందరం గారు అండగా ఉంటామని చెప్పని ఈరోజు అధికారులు అందరూ గారు వచ్చి రేపు జరగబోయే కార్యక్రమాలు అన్నీ గారు ఈరోజు పర్యవేక్షణ జరిగింది. తప్పకుండా రేపు ఈ ప్రాంత ప్రజానీకం, తూర్పు నియోజక ప్రజానీకం అందరూ గారు పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. అంతరించిపోతున్న కళలను ఆదుకోవడం మన బాధ్యతగా ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాలని మాజీ మంత్రి, కాకినాడ జిల్లా వైకాపా అధ్యక్షులు, ఎమ్మెల్యే కురసాల కన్నాబాబు తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వ సంగీత నాటక అకాడమీ న్యూఢిల్లీ వారి ఆధ్వర్యంలో తోలుబొమ్మలాట శిక్షణ కార్యక్రమం కాకినాడ సత్కల వాహినిలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కన్నబాబు మాట్లాడుతూ అంతరించిపోతున్న కళలో తోలుబొమ్మలాట, బుర్రకథ, హరికథ తదితర కళారూపాలు ఉన్నాయని వాటిని పరిరక్షించుకోవడం మన బాధ్యతగా ముందుకు వెళ్లాలని తెలియజేశారు. అయితే ఇప్పటి టెక్నాలజీ, గ్రాఫిక్స్కు అలవాటైపోయిన ప్రజలు ప్రాచీన కళలకు దూరంగా ఉంటున్నారని, భారతదేశ సాంప్రదాయ సంస్కృతి కళారూపాలను మనం ఎప్పుడూ పరిరక్షించుకోవాలని అన్నారు. దీనికి సహకరిస్తున్న అధికార ప్రతినిధి డాక్టర్ భారతికి, విశ్రాంత రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సుదర్శన్లకు, లక్ష్మి, సత్కళ వాహిని పెద్దల కృష్ణమాచార్యులకు మరియు తోలుబొమ్మలాట గురువులు తోట బాలకృష్ణ, తోట గణపతి తదితర బృందానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అని తెలియజేశారు. ట్రైనింగ్ ప్రాజెక్ట్ ఇది వానిషింగ్ ఆర్ట్స్ కి సంబంధించి మనకి కనుమరుగవుతున్న కళల్ని మనం ప్రోత్సహించుకోవాలి, తర్వాతి తరాల వాళ్ళకు నిలబెట్టుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో మమ్మల్ని మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి ఏవైనా కళల్ని మీరు చెప్పండి అని అన్నప్పుడు నేను ఒక 10 కళల గురించి నేను వాళ్ళకి రాయడం జరిగిందండి. అందులో పద్యనాటకం, తోలుబొమ్మలాట, హరికథ, బుర్రకథ, పగటి వేషాలు, ఇలా అనేక మన జానపద కళలు, తర్వాత ఊరుములు, తప్పెటగుళ్ళు, ఇలా నేను అన్ని రకాలు రాసినప్పుడు ప్రతి రాష్ట్రానికి ఒక 2 కళలు మాత్రమే ఇచ్చారు. ఇది మన భాగ్యం. 4 కళలకు మనకి ట్రైనింగ్ ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది. సంగీత నాటక అకాడమీ వాళ్ళు కళా దీక్ష అని చెప్పి, గురు పరంపర, శిష్య పరంపర అని చెప్పేసి ట్రైనింగ్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ లో తోలుబొమ్మలాట ప్రత్యేకంగా మేము కాకినాడ వచ్చి మేము కృష్ణమాచార్య గారిని అడిగినప్పుడు తోట బాలకృష్ణ గారి గురించి చెప్పడం జరిగింది. కాబట్టి
కాబట్టి సంగీత నాటక అకాడమీ వాళ్ళు ప్రాజెక్ట్ ని తోలు బొమ్మలాటకి నేర్పించడానికి గురువుగా తోట బాలకృష్ణ గారిని నియమించడం జరిగింది. మేము వారిని ఢిల్లీ తీసుకెళ్లి కిషన్ రెడ్డి గారు మినిస్టర్ గారి చేత వారికి సన్మానం చేయించడం జరిగింది. 4 కళలకి కరీంనగర్ కర్నూలు నుంచి పద్య నాటకం ఇచ్చాను సార్. రాజమండ్రి పురాణం విజయలక్ష్మి గారు వారికి హరికథ ఇవ్వడం జరిగింది. తర్వాత చిత్తూరు జిల్లా కుప్పం కొత్త ఇంట్లో అని చెప్పి ద్రౌపది తిరునాళ్ళు అని చెప్పేసి అదొక ప్రత్యేకమైనటువంటి ఆర్ట్ ఫామ్ అది. అందులో కూడా 18 రోజులు భారతంలోని 18 పర్వాల్ని 18 రోజులు నాటకంగా చేస్తారు వాళ్ళు. అది కూడా చాలా ప్రత్యేకమైనటువంటి. కాకినాడ జిల్లా ఏలేశ్వర నగర పంచాయతీ సాధారణ సమావేశం చైర్మన్ అలమండ సత్యవతి అధ్యక్షతన జరిగింది. నగర పంచాయతీ పరిధిలో పలు అంశాలపై కౌన్సిల్ సభ్యులు అధికారులను నిలదీశారు. ఈ నెల 8వ తేదీన యావత్ భారతదేశమంతా అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకునే శివరాత్రి పర్వదినాన భక్తులకు ఏలేరు నదీ ప్రాంతంలో కనీస వసతులు కల్పించడంలో ఏలేశ్వరం మున్సిపల్ అధికారులు విఫలమయ్యారని అన్నారు. శానిటేషన్ అయితే చాలా ఇబ్బందిగా ఉందండి. మొత్తంలో ఎక్కడ ఎవరిని పిలిచినా రావట్లేదు. అది మరి సచివాలయ సిబ్బందికి మీకు సంబంధించి కోఆర్డినేషన్ ఉండట్లేదా, ఎవరు రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వట్లేదు. అది చాలా దారుణంగా ఉందండి. శానిటేషన్ అయితే ఒక ట్రాక్టరే తిరుగుతుందని ఎవరిని కాల్ చేసినా, గౌరవ సభ్యుల్లో ఎవరు మున్సిపల్ ఆఫీస్ కి సంబంధించిన సిబ్బంది కాల్ చేసినా ఒక ట్రాక్టరే తిరుగుతుంది. డీసీపీ ప్రాబ్లం అనే చెప్తున్నారు. కౌన్సిలర్లు ఉన్నాం, శానిటేషన్ పరంగా ఎన్ని ప్రాబ్లమ్స్ అని అంటే వాళ్ళకి ఎవరు ఆన్సర్స్ చెప్తారు? ఇంటికి వచ్చి అడిగితే చెప్పండి. లైట్స్, స్ట్రీట్ లైట్స్ అనేది మినిమం నీళ్ళు ఇంకా 1 వీక్ అంటారు. మొత్తం మనీ అవుతుంది కానీ దానికి కావాల్సినవి మనకు అందుబాటులోకి అయితే రావట్లేదు. మినిమం నీడ్స్ అందుబాటులోకి రావట్లేదు. మరి అది సిబ్బంది రెస్పాన్సిబిలిటీ. శివరాత్రి ఏర్పాటు చెప్పి 90,000 రూపాయలు పెట్టారు. 75,000 రూపాయలకి వచ్చింది సెంటర్. అయితే ఆ రోజు మేము అక్కడికి వెళ్ళి పరిశీలిస్తే కనీసం ఇందులో నీటికి లైటింగ్కి పెట్టారు. మినిమం అక్కడ వాటర్ ప్యాకెట్లు కూడా లేవు ఆ రోజు. అక్కడ నేను 10-10:30 టైంకి వెళ్తే మీరు అసలు బిల్స్ పెట్టేయడం తప్ప అసలు ఏమీ చేయట్లేదు. మహాశివరాత్రి అంటే ప్రపంచం అంతా చూస్తుంది. మరి వాటి మీద కూడా ఇక్కడ బిల్స్ పెట్టేయడం తప్ప అక్కడ కనీసం మంచినీళ్ళ ఏర్పాట్లు కానీ అక్కడ సరైన వసతులు కానీ ఏమీ లేవు. ఆ రోజు మరి ఏం ఏర్పాట్లు చేసేది 90,000 రూపాయలు బిల్లు, 75,000 బిల్లు పెట్టేది. అన్ని రంగాలలోనూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్ర భవిష్యత్తు కోసం తెదేపా జనసేన ఉమ్మడి అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత అందరిపైన ఉందని మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు పిలుపునిచ్చారు. మంచివాడు ఎవరిని గిరిజన మనిషాలు నిగరవి ఎప్పుడు గర్వమైన మనిషి, అలాగే కూడా ఎప్పుడు ఆశించిన మనిషి కాదు. 19 రకాల రాజకీయం చేసేటువంటి వ్యక్తి, 19 రకాలుగా అందరూ బాగున్నారు, మంచి బాగున్న మనిషి. అంతేకాకుండా ఈనాడు ఈ యొక్క తెలుగుదేశం అభ్యర్థిగా ఉన్నటువంటి విజయ్ గారికి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు మనకు ఉన్నాయి. వీళ్ళందరూ కలిసి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ రెండు కూడా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఈనాడు మనం ప్రజలకి ఇవ్వబోతున్నాము. అంటే అన్ని వర్గాలకి న్యాయం చేయాలని భావంతో ముందుకెళ్తాము. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి వచ్చారు ఆయన తెలుగు పట్టణం చెప్పారు తప్ప అన్ని వర్గాలు కూడా న్యాయం చేయాలని భావం ప్రజల్లో ఉంది. ఎందుకంటే కొంతమంది ప్రజలు నిరాశ నిస్పృహగా ఉంది. ఏ నిస్పృహగా ఉండాలని ప్రజలు, ఏ నిరాశగా ఉన్న ప్రజలు ఆ ప్రజలని అందరూ దగ్గర తీసుకుని మనకు తీసుకోవాల్సిన అవసరం ఉంది కూడా నేను వెంటనే సరళంగా మాట్లాడుతున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఢిల్లీలోని సశక్తి నారీ విక్షిత్ భారత్ కార్యక్రమంలో పాల్గొనున్న ప్రధాని నరేంద్ర మోదీ. చంద్రబాబుకు పొత్తులు కొత్తేమి కాదు, ఎంపీ వైఎస్ అవినాష్. జగన్ బిల్డప్ బాబాయ్ డ్రోన్ చూసి భయపడ్డాడు, నారా లోకేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.